ప్రైజ్ లార్డ్. ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి. అందరూ చర్చికి పోయి వచ్చారా? చర్చికి పోయి వచ్చే ఉంటారు. చర్చికి తప్పనిసరిగా పోవాలి. గుడ్ ఫ్రైడే అంటే ఫ్రైడే చర్చికి పోయి వచ్చేసి ఉపవాసం ఉండేసి ప్లస్ సండే కూడా చర్చికి పోసి బిర్యానీ చేసుకొని తినేసి ఎంజాయ్ చేయడం కదండి గుడ్ ఫ్రైడే అంటే. దేవుడు మన పాపాల కోసం సిలువ వేయబడి కొరడా దెబ్బలు తిని భారమైన శిలువను మోసి సిలువ వేయబడి మన పాపాల నిమిత్తం మన పాపాలను కడుగుటకు యేసు సిలువలో రక్తం కార్చి రక్తంతో మన పాపాలను కడిగి మన పరిశుద్ధులుగా మార్చారనమాట. మీరు యథావధిగా ఇది గుడ్ ఫ్రైడే అంటే ఒక ఆచారంగా మనము పాటించకూడదు. ఇది గుడ్ ఫ్రైడే అంటే ఒక పద్ధతిగా పాటించకూడదు. గుడ్ ఫ్రైడే అంటే దేవుడు మన కోసం సిలువ వేయబడి మరణించి తిరిగి 3వ దినం లేచాడు కదండి. దేవుడు సిలువలో మన కోసం ఎందుకంత కఠినమైన మరణం పొందారు అని ఆలోచించాలి. అందుకనేసి మీరు దేవుడు మనకి కఠినమైన మరణం పొంది మన పరిశుద్ధులు చేసి మన పాపాల నిమిత్తం వాళ్ళు యేసయ్య సిలువలో మరణించారు కదండి. దానికోసం మీరు ఏం చేశారు? దేవుని కోసం మీరు ఏం చేస్తున్నారు? దేవుని కోసం మీ జీవితాన్ని అర్పించుకున్నారా? దేవుని బాటలు నడుస్తున్నారా? దేవుని మాటలు విని బైబిల్ చదివి ప్రార్థన చేసి దేవుని బాటలో మీరు నడుస్తున్నారా? దేవుడు చెప్పిన ప్రకారమే మీరు నడుచుకుంటున్నారా అని ఆలోచించండి. దేవుని మరణం వ్యర్థం కాకుండా మీరు పరిశుద్ధులుగా జీవించాలనేసి దేవుని ఆశ. ప్రైజ్ లార్డ్.